అందరికీ నమస్తే అండి. నా పేరు కాపిల్ల నరేష్. తెలంగాణలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటారు. ప్రజాపాలన కార్యక్రమంలో 5 గ్యారంటీల అమలుకు తీసుకుంటున్నటువంటి దరఖాస్తుతో పాటుగానే రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వాళ్లకు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు అయితే తీసుకుంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఫామ్ అనేది ఇవ్వలేదు, కానీ తెల్ల రేషన్ కార్డు కోసం ఒక తెల్ల పేపర్ పైన, మామూలు వైట్ పేపర్ పైన దరఖాస్తు రాసియండి అని అంటున్నారు. సింపుల్గా శ్రీయుత గౌరవనీయులైన మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి, అయ్యా నా మనవి ఏమనగా, నాకు ఇప్పటివరకు రేషన్ కార్డు లేదు, నేను, నా భర్త, మా పిల్లలు ఇంతమంది మేము ఉన్నాము, లేదంటే ఇద్దరే ఉంటే నేను నా భర్త కుటుంబంలో మెంబర్లుగా ఉన్నాము, మాకు రేషన్ కార్డు లేదు, దయచేసి మాదందు దయతలిచి మాకు రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా మనవి, మా కుటుంబ సభ్యుల వివరాలను ఆధార్ కార్డులను జతపరుస్తున్నాను, ఇట్లు మీ విశ్వాసపాత్రురాలు అని ఆడవాళ్ళ పేరుతో ఆడవాళ్ళే ఇంటి యజమానిగా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మరి ఈమె వాళ్ళ పుట్టింటి నుంచి అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు నుంచి రిమూవ్ అయ్యి రావాలి. ఇక వీళ్ళ భర్త వాళ్ళ తల్లిదండ్రితోటి ఇంతకుముందు రేషన్ కార్డులలో ఉంటాడు. ఇట్లా వీళ్ళే కాదు, వీళ్ళకు సంబంధించినటువంటి ఇంకా చాలామంది రేషన్ కార్డులలో లింకులు అవి ఉంటాయి. ఒక ఫ్యామిలీని ఎన్ని రేషన్ కార్డులుగా విడదీయచ్చు, ఒక ఫ్యామిలీలో ఇప్పుడు కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు వస్తాయి, దీనివల్ల రాబోయేటువంటి పథకాలకు, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇండ్లకు కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి పొందేటువంటి పథకాలకు కానీ రేషన్ కార్డును ఎన్ని విభాగాలుగా చేసుకొని రేషన్ కార్డులు ఎన్నిగా విడదీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాంటి ప్రభుత్వ విధానాలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి పథకాలకు వచ్చినా ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరు అర్హులవుతారు, ఏ విధంగా చెప్పాలి అనే విషయాల గురించి పూర్తిగా ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్కన ఉండే అటువంటి బెల్ బటన్ కూడా క్లిక్ చేయరి. ఇక అసలు ముచ్చట్లకైతే నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడురి. ప్రస్తుతం ఒక ఫ్యామిలీ ఉన్నది అనుకుందాం. ఆ ఫ్యామిలీలో అమ్మ ఉంటుంది. మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. నాన్న అండ్ ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకుందాం. ఫస్ట్ ఒక ఫ్యామిలీ, కొడుకు మొదటోడు, కొడుకు రెండోడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు ఈ నలుగురికి ఒక రేషన్ కార్డు ఉండేది. ఈ నలుగురు కలిపి ఒక రేషన్ కార్డు ఉండేది అనుకుందాం. ఏంది ఉంటుంది. ఈ నలుగురు కలిపి ఒక రేషన్ కార్డు ఉంటే మొన్న కొడుకు పెళ్ళి అయింది. 3 ఏళ్ల కిందట పెళ్ళి అయితే కోడలు వచ్చింది. వీళ్ళకు ఒక కొడుకు పుట్టిండు. రెండో కొడుకు కూడా పెళ్ళి అయింది, కోడలు వచ్చింది. వీళ్ళకు కూడా ఒక బిడ్డ పుట్టింది అనుకుందాం. ఇక్కడ సభ్యులు పెరిగిర్రు. 2 కోడళ్ళు, 2 మనమలు వచ్చారు వీళ్ళకు. ఇప్పుడు వీళ్ళకు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి 10 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇక్కడ 3 రేషన్ కార్డులుగా విడగొట్టుకోవాలి. రేషన్ కార్డు 1 కోసం అప్లై చేసుకోవాల్సింది ఎవరు అని అంటే, ఇక్కడ అమ్మ, నాన్న వీళ్ళిద్దరు కలిపి ఒక రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. అమ్మ, నాన్న వీళ్ళిద్దరు కలిసి ఒక రేషన్ కార్డు. ఇది ఇట్లనే ఉంటుంది, అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో వీళ్ళు ఉంటారు. ఇది రేషన్ కార్డు నెంబర్ 1. ఇక కొడుకు, మొదటి కొడుకు ఉన్నాడు కదా, మొదటి కొడుకు ఏం చేయాలంటే, ఈ రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకొని, లేదంటే ప్రస్తుతం అప్లై చేసుకొని తర్వాతనే తొలగించుకోవచ్చు. ఇక్కడ తను మాత్రం వేరే సపరేట్ కుటుంబంగా పరిగణిస్తూ రెండో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. తను ఈ ప్రజాపాలన కార్యక్రమంలో సపరేట్ ఫామ్ నింపాలి. ఇప్పుడే సపరేట్ ఫామ్ నింపుతూ ఇక్కడ కొడుకు, ఇక్కడ కొడుకు అన్నాం కాబట్టి కొడుకే అన్నాం. ఇక్కడ కొడుకు ఫస్ట్ అండ్ కోడలు ఉంటుంది, వీళ్ళ పిల్లలు ఉంటారు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది. సో వీళ్ళు కలిపి ఇదొక రెండో రేషన్ కార్డు లాగా అప్లై చేసుకోవాలి. ఇక ఇంకో కొడుకు కూడా ఉన్నాడు కదా, ఆయనకు కూడా పెళ్ళయింది, ఆయన కూడా ఒక బిడ్డ పుట్టింది కదా. ఈయన కూడా ఏం చేయాలి అని అంటే, 3వ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. కొడుకు 2, కోడలు అండ్ పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఇట్లా ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది సపరేట్గా ఫ్యామిలీలుగా దరఖాస్తు చేసుకొని, తర్వాత ఇల్లు ఒక్కటే ఉంటుంది ఇల్లుకు. అప్పుడు ఈ కొడుకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే అప్లికేషన్ పెట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోవడానికి లబ్ధి పొందొచ్చు. ఈ కొడుకు కూడా ఇంకో ఇంటి కోసం లబ్ధి పొందొచ్చు. ఇక్కడ ఈ కోడల పేరు మీద ఉన్నటువంటి సిలిండర్కు 500 కోసము, ఈ కోడల పేరు మీద ఉన్న సిలిండర్కి 500 కోసము. ఇక్కడ 3 ఫ్యామిలీలు సపరేట్గా అవుతాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి దాంట్లో ఇక్కడ అమ్మ, ఇక్కడ కోడలు, ఇక్కడ కోడలు, 3 సపరేట్ ఫ్యామిలీలు, 3 సపరేట్ రేషన్ కార్డులు కాబట్టి పెన్షన్లు వచ్చినా, లబ్ధి చేకూరేటువంటి పథకాలు వచ్చినా
ముగ్గురిని సపరేట్ చూస్తారు కాబట్టి 3 పథకాలలో 3 వేరువేరుగా ఉంటుంది. ఇక అందరిని కలిపి ఒకటే రేషన్ కార్డులో పెట్టరాదా అని అంటే రేషన్ కార్డును బేస్ చేసుకొని పథకం ఇచ్చినప్పుడు ఒక రేషన్ కార్డులో ఒకటే వస్తుంది అని అంటే ముగ్గురు ఆడోళ్ళు ఉన్నా కూడా ఒక్కరికే వస్తుంది. 2,500 రూపాయల మహిళలకు ఇచ్చేటువంటిది వచ్చినా, లేకపోతే బీడీ పెన్షన్ వచ్చినా, లేకపోతే ఇంకేదన్నా ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టిరు అనుకోండి, ఒక రేషన్ కార్డులో ఒక్కరికే ఇస్తామని, సో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే 4 కొడుకులు, 3 కొడుకులు, 2 కొడుకులు ఉన్నప్పుడు కొంతమందికి పెళ్ళి అవుతుంది, కొంతమందికి పెళ్ళి కాదు. అంటే అమ్మ, నాన్న, పెద్ద కొడుకు ఉంటాడు, చిన్న కొడుకు ఉంటాడు. పెద్ద కొడుకు పెళ్ళి అవుతుంది ప్లస్ కోడలు వస్తుంది. వీళ్ళకు పిల్లలు ఇక మొన్న రీసెంట్గా పెళ్ళి అయింది, వీళ్ళకు పిల్లలు లేరు అనుకుందాం. పిల్లలు ఉన్నా లేకున్నా వీళ్ళది ఒక సపరేట్ ఫ్యామిలీగా తీసుకోవాలి. అమ్మ నాన్న సపరేట్ ఫ్యామిలీ. ఇక్కడ కొడుకు అనేటువంటి చిన్న కొడుకు లగ్గం కాలేదు, మరి సపరేట్ ఫ్యామిలీ ఇద్దామంటే ఇయ్యరు. ఇక్కడ చిన్న కొడుకును అమ్మ నాన్నతోటి కలుపుతారు. అంటే అమ్మ నాన్న ప్లస్ చిన్న కొడుకు, పెళ్ళి కాని కొడుకు, చిన్నోడైనా పెద్దోడైనా పెళ్ళి కాని కొడుకు. సో వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ఫ్యామిలీ అవుతారు. అంటే రేషన్ కార్డు 1లో వీళ్ళు ముగ్గురు ఉంటారు, తల్లి, తండ్రి, కొడుకు, పెళ్ళి కాని కొడుకు. ఇక్కడ పెళ్ళి కాని కొడుకున్నా పెళ్ళి కాని కూతురున్నా సేమ్, పెళ్ళి కాని కూతురున్నా కొడుకున్నా సేమ్. సో ముగ్గురు ఉన్నప్పుడు ఈ విధంగా వీళ్ళకి వస్తుంది. ఇక పెద్ద కొడుకు పెళ్ళయింది కాబట్టి కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు 2వ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటారు. కొడుకు ప్లస్ కోడలు ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు, ఇది ఇంకో రేషన్ కార్డు అనమాట. ఇట్లా 2 ఫ్యామిలీలు ఇవి. తర్వాత కొద్ది రోజులకు ఈ చిన్న కొడుకు కూడా పెళ్ళయింది అనుకోండి, అప్పుడు ఈ చిన్న కొడుకు ఏం చేస్తాడు, సపరేట్ ఫ్యామిలీగా మళ్ళీ కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటాడు. సో ఇది ఒక కొడుకు పెళ్ళై ఒక కొడుకు పెళ్ళి కాకుండా ఉంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇక ఇంకో సందర్భం కూడా ఏర్పడుతుంది. ఆడవాళ్ళు ఉన్నారు, పెళ్ళయింది, మగవాళ్ళు ఉన్నారు, పెళ్ళయింది. కానీ ఆడవాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళది ఇంకా రేషన్ కార్డులో పేరు తీసేయాలి. వాళ్ళ పరిస్థితి ఎట్లా అని అడుగుతారు కొంతమంది. చాలామంది ఉన్నారు. ఇక్కడ తల్లి తండ్రి ఉన్నాడు, ఇక్కడ కొడుకు ఉన్నాడు, పెళ్ళయింది, వాళ్ళకు కోడలు ఉంది, ఇక్కడ కూతురు ఉంది, పెళ్ళి అయింది, పెళ్ళి జరిగింది. కాకపోతే ఈమెది ఇంకా పేరు తీసేయలే, రేషన్ కార్డు ఇక్కడనే ఉంది, ఇప్పటికీ ఆధార్ కార్డు ఇక్కడనే ఉంది, అన్ని ఇక్కడనే ఉన్నాయి. మరి వీళ్ళ ఫ్యామిలీని ఎట్లా తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనము ఇక్కడ చెప్పుకున్నట్టుగా ఫస్ట్ చెప్పుకున్నట్టుగా కొడుకు వాళ్ళ కోడలు వీళ్ళ సపరేట్ ఫ్యామిలీగా ఇక్కడ ఎన్రోల్ అవడానికి కొడుకుతోటి కలిసి పిల్లలతోటి కలిసి సపరేట్ రేషన్ కార్డు తీసుకుంటుంది కదా. సో ఇక్కడ పెళ్ళైన కూతురు కూడా ఏం చేస్తుంది అని అంటే వాళ్ళ అత్తగారింటి కాడ వాళ్ళ భర్త ప్లస్ ఆమె ప్లస్ వాళ్ళ పిల్లలు వాళ్ళు కలిసి కొత్త రేషన్ కార్డు తీసుకుంటుంది. ఈమెను ఇక్కడి నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి తల్లి తండ్రి కొడుకు వీళ్ళు ఒక ఫ్యామిలీగా ఉండొచ్చు. ఇది ఒక ఆప్షన్. అయితే ఇంకో కొంతమంది ఏం చేస్తారు, తల్లి తండ్రిని ఒక ఫ్యామిలీ గురించి కొడుకు కోడలు అండ్ వీళ్ళ పిల్లలు వీళ్ళు ఇది 2వ ఫ్యామిలీ, ఇట్లా కూడా ఉండొచ్చు. ఇక్కడ తల్లి తండ్రి ఒక ఫ్యామిలీ, ఇదొక రేషన్ కార్డు, ఇదొక రేషన్ కార్డుగా అప్లై చేసుకుంటారు. ఇక కొడుకు కోడలు పిల్లలు, కొడుకు కోడలు పిల్లలు, ఇది 2వ రేషన్ కార్డుగా అప్లై చేసుకుంటారు. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటివి ఇద్దరికి అందేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎక్కువ లబ్ధి పొందేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో రేషన్ కార్డుకి అప్లై చేసేటప్పుడు ఫ్యామిలీలను ఈ విధంగా డివైడ్ చేసుకుంటే ఉత్తమం. ఇంకా కొంతమందికి ఇంకో ప్రాబ్లం కూడా ఎదురవుతుంది. అదేంటంటే తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, వీళ్ళకు 2 కొడుకులు, కొడుకు 1 కొడుకు 2, 2 కూతుర్లు ఉంటారు, కూతురు 1 కూతురు 2. ఇక్కడ ఫస్ట్ కొడుకు పెళ్ళి అవుతుంది, ఫస్ట్ కూతురుకు పెళ్ళి అవుతుంది, వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు కావు. మరి వీళ్ళకి ఎట్లా రేషన్ కార్డు చేయాలి, ఇన్ని రోజుల నుంచి అందరూ ఒకటే కార్డు మీద ఉన్నారు అని అనిపిస్తే ఇక్కడ చూడండి, తల్లి తండ్రి పెళ్ళి కాని కొడుకు పెళ్ళి కాని కూతురు ఈ 4 ఒక ఫ్యామిలీగా ఉంటారు. పెళ్ళైన కొడుకు సపరేట్ ఫ్యామిలీ, పెళ్ళైన కొడుకు 2వ ఫ్యామిలీ. ఇక పెళ్ళైన కూతురు ఉంది కదా, ఈ పెళ్ళైన కూతురు ఆటోమేటిక్గా ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ అత్తవారింటి కాడ వాళ్ళ భర్త తాను ప్లస్ పిల్లలు అందరు కలిపి సపరేట్ ఫ్యామిలీగా, ఇక్కడ కొడుకు ఎట్లయితే పక్కకు జరిగి వాళ్ళ కోడళ్ళు తీసుకొని పక్కకు జరిగి ఒక ఫ్యామిలీగా ఏర్పడతాడో ఇక్కడ కూడా భర్త
వాళ్ళ పిల్లలతోటి మీ కూతురు కూడా సపరేట్ ఫ్యామిలీగా ఉంచుకోవడం బెటరు. ఇయ్యాలటి కోసం మనం ఇక్కడ మనతోటి ఉంచుకుంటాం కానీ కూతురును, రేపు ఈమెకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, రేపు వీళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి ఈ విధంగా రేషన్ కార్డులను సపరేట్గా చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే సంక్షేమ పథకాలలో మంచిగా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. చూశారు కదా, మీ ఫ్యామిలీలలో ఉన్నటువంటి సంఖ్యను బట్టి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, ఈ సంఖ్యను బట్టి నేను చెప్పినట్టుగా డివైడ్ చేసుకుంటూ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డులు తీసుకుంటే ప్రభుత్వ పథకాలను ఎక్కువ లబ్ధి పొందేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తు చెప్తా. ఈ ముచ్చట్లు అన్నిటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి.